ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇక్కడ పేతురు భక్తుడు ఈ మాటను మనల్ని ప్రోత్సాహపరచడానికి, ఆయా సమయాలలో మనం బాధ గుండా, ఇబ్బంది గుండా, ఏదైనా ఒక రోగం గుండా వెళ్తున్నప్పుడు మనం నిలబడడానికి కూడా శక్తి లేని అనేక సమయాలలో ప్రభు యొక్క వాక్యం చేత మనం బలపరచబడాలని, మరి ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో స్థిరపరచబడాలని మనకు బోధిస్తున్నాడు. ఈ మాట తన యొక్క జీవితం యొక్క అనుభవంలో నుంచే కాక మన యొక్క జీవితంలో కూడా ఇలాంటి ఎదురవుతూ ఉంటాయి. ఆయా సమయాలలో కొన్ని బాధలు, కొన్ని కష్టములు, తెలియని రోగములు మనకు అనుమతించబడినప్పుడు మనము ఒక మాట ధైర్యం కలిగి ఉండాలి. అది ఏంటి అంటే, ఈ శ్రమ, ఈ సమయము, ఈ యొక్క కరువు సమయము మన ఎదుట కొంచెం కాలమే ఉంటుంది అని. ఈ కొంచెం కాలం సమయంలో అనేకులు విశ్వాసంలో బలహీనపడిపోవడం, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడం, లేకపోతే ఇది సరి అయింది కాదు అనుకొని వేరే ఒక మార్గం తట్టు తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది. బాధ అనేది అనుమతించబడిందే మన యొక్క జీవితాన్ని అల్లకల్లోలం చేయడానికి. ఆ అల్లకల్లోల పరిస్థితులలో ఆ స్థిరుడైన బండ మీద కట్టబడిన వారు వలె మన యొక్క జీవితం కలిగి ఉండాలని ప్రభు యొక్క ఆశ. ఒకానొక సమయంలో నా తోటి స్నేహితురాలు చాలా భయంకరమైన రోగం చేత బాధపడుతుంది. అటు కరోనా ఆంక్షలు విధించబడి ఉన్నాయి, పరిస్థితులు తారుమారైపోయి ఉంటున్నాయి, ఎక్కడ కూడా హాస్పిటల్ ఫెసిలిటీస్ దొరకని పరిస్థితులు. కానీ రోగంలో అనుమతించబడినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ప్రభు ఖచ్చితంగా మనల్ని స్వస్థపరుస్తాడని. ఆయా సమయాలలో ఆయన మనకు అనుమతించబడిన పరిస్థితులను చిన్న వాటితో పరిమితం చేసి, చిన్న ఆశీర్వాదం, ఒక భౌతికమైన స్వస్థత వరకే పరిమితం చేసుకొని పెట్టుకుంటాం. కానీ ప్రభు యొక్క ఆశ ఏంటంటే, మనం నిత్య మహిమలో ఆ కృపకు మూలమైన ఆ దేవుణ్ణి గ్రహించాలని, అంతేకాదు ఆ నిత్య మహిమలో మనం ప్రవేశించాలని. ఆ నిత్య మహిమ, ఆ శాశ్వత మహిమలో మనం ప్రవేశించడా కంటే ముందు మనం కొంతకాలం శ్రమ గుండా వెళ్ళవలసిందే. ఆ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు మనము ప్రభు యొక్క గొప్ప సహాయం మనకు తోడ్పాటు ఉంటుంది. ఆ తోడ్పాటులో మనల్ని, మన యొక్క చంచల స్వభావం, పరిపూర్ణత లేని బ్రతుకును ప్రభు పరిపూర్ణులుగా చేస్తారు. మనల్ని బలంగా ప్రభు కొరకు, భవిష్యత్ తరాల కొరకు వాడడానికి మన ముందు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. ఇవన్నిటి ద్వారా ఆయనకు మాత్రమే ఆ నిత్య మహిమ కలగాలని ఆయన యొక్క కోరిక. రండి, ఒకవేళ మీరు కూడా అలాంటి పరిస్థితులలో ఉంటే, కొంచెం శ్రమల గుండా, కొంచెం బాధ గుండా, ఆ రోగంలోకి స్వస్థత కలగట్లేదు, లేకపోతే పరిస్థితులు మారట్లేదు అని మీరు అనుకుంటా ఉంటే, మన ముందు ఈ మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఇది ఏదైనా కొంచెం కాలం మాత్రమే ఉంటాయని. రండి, ఈ ప్రభు ఈ రోజంతట్లో మనకు సహాయపడి స్థిరపరిచి బలపరచునుగాక. ప్రియమైన తండ్రి యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మాకు దయచేసిన ప్రతి విధమైన పరిస్థితులకే మీకు వందనాలు. అన్నిటి ద్వారా మా బ్రతుకులకు మహిమ కాదు కానీ ప్రభువా, మేము చేశాం, మేము సాధించామని కాదు, కానీ దేవా, మీరు మాలో ఉండి మమ్మల్ని స్థిరపరిచారు, బలపరిచారు, పరిపూర్ణులుగా చేసి ఆ నిత్య మహిమలో మమ్మల్ని చేస్తున్నారు. అందును బట్టి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, దేవా, దినమంతటికి మాకు ధైర్యం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.